వెనకేసుకురావడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ గారికి ఒకటి తెలియాలి, దాంట్లో ప్రజాస్వామ్యం లేదు, దాంట్లో దళితులు లేరు, బీజేపీ పార్టీలో ముస్లింలు లేరు. మరి ఏ విధంగా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు బంగారు లక్ష్మణ్ తీసుకుందాం, జాతీయ అధ్యక్షుడిగా ఒక మాదిగ బిడ్డను చేసి 20,000 రూపాయలకు పంపించి జైలుకు పంపించి సస్పెండ్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఒక జాతీయ అధ్యక్షుడిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి బీజేపీ ఆనాడు కల్పించింది. ఈ రోజు మనం నిన్నటికి నిన్న అద్వానీ గారికి భారతరత్న ఇస్తూ ఇటు ప్రధానమంత్రి ఇటు అద్వానీ గారు చైర్లో కూర్చోవడం, మన రాష్ట్రపతి ముర్ము గారు నిల్చోవడం, వాళ్ళు ఇచ్చే గౌరవం దళితులకని నేను గుర్తు చేస్తా ఉన్న మందకృష్ణ మాదిగ గారు ఎటుబడితే అటు తూగడం కాదు. ఒకటి అంబేద్కర్ గారు అన్నారు, మీకు తెలుసు, ఆత్మాభిమానం కన్నా రైట్స్ ఎప్పుడు గొప్పవి కాదు అని. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకొని మాట్లాడే ముందు, మీరు రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించండి. 94 నుంచి వర్గీకరణ పోరాటం చేస్తున్నానని చెప్పుకొని ఒక దళితుల మాదిగా బిడ్డల మీద మీరు దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్పితే దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. మీరు గాంధీ భవన్ లో ఆనాడు చనిపోయినటువంటి వ్యక్తుల విషయంలో తీసుకున్నా, లేకపోతే ఏ సందర్భంలో కానీ మీరు ఒక పార్టీకి అంటగట్టి ఉండలేదు, ఏ పార్టీతో ప్రయోజనం పొందుతామని గత 94 నుండి కూడా మీ వైఖరిలో మార్పు లేదు. ఒకనాడు తెలుగుదేశం అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ గారు మిమ్మల్ని జైల్లో పెడితే ఎవ్వరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మిమ్మల్ని కలవడానికి వచ్చింది, ఒక్కసారి మర్చిపోకండి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాలాంటి యువకులను ప్రోత్సహించి సీట్ ఇచ్చి గెలిపించి నా దగ్గరికి ప్రచారం చేసి మాదిగ బిడ్డను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థిగా, ఒక పిసిసి అధ్యక్షునిగా ఎంత చేయాలో ఆయనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన విచ్చలవిడిగా తన చేతుల అధికారం ఉన్నదని చేయడానికి లేదు. హైకమాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు మీరు 3 ఎంపీల లోపల సీట్లు ఇవ్వలేదని ఆరోపణ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. మరి వరంగల్లో సాంబయ్యకి ఇద్దామని సాంబయ్య ఆయనతో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకే ఇద్దామనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీహరి గారు వస్తున్నారని, ఒక పెద్ద ఆయన పార్టీకి వస్తున్నారని ఆయన అడిగినటువంటి వాళ్ళ కూతురుకు సీట్ ఇవ్వడం కోసం ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ఈరోజు నాగర్ కర్నూలు లోపల ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి సంపత్ కూడా ప్రయత్నం చేసినారు, కానీ కుదరలేదు. అంత సర్వాధికారుడు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకున్నట్టు అన్ని తానే చేయడానికి లేదు, కొంత % ఆయన చేతిలో ఉంటుంది, అధిష్టానం చేతిలో ఉంటుంది. కాబట్టి నిందలు వేయడం మందకృష్ణ మాదిగ గారు మానుకోవాలి. ఈ వసూళ్ల కార్యక్రమం కాదు ఇది. మీరు ఎంతసేపు చూసినా ఎటు చూసినా కూడా రాజకీయ లబ్ధి కోసం తప్పితే ఈరోజు మాదిగలు ఎవరో కూడా బీజేపీ పక్షాన చేరరు. ఒక్క మాదిగ బిడ్డ కూడా ఈరోజు బీజేపీకి ఓటు వేయరని తెలియజేస్తా ఉన్నాను. మరి నువ్వు 6 నెలల కింద బీజేపీ పార్టీలో చేరి వర్గీకరణకు సహకరిస్తుందని కిషన్ రెడ్డితో అంటగాగినావు కదా. మరి 6 నెలల కింద అధికారంలో ఉన్నప్పుడు 370 దానికోసం ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు కదా. అదే విధంగా వర్గీకరణకు కూడా ఆర్డినెన్స్ పట్టుకొస్తే బాగుండేది కదా. వచ్చే ప్రభుత్వం తప్పకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ వస్తే తప్పకుండా వర్గీకరణ చేస్తుంది. మరి నువ్వు మోసం చేసినట్టా లేదా? ఏదో సబ్ కమిటీ వేయించినావు, సబ్ కమిటీ వేయించి అయిపోతుందని కోర్టులో, సుప్రీంకోర్టులో కేసులున్నాయి, కేసు వాదిస్తే వచ్చేస్తుందని మభ్యపెడతా ఉన్నారు. ఇంకెంత కాలం? 94 నుండి కూడా మాదిగలను మభ్యపెడుతూ మీరు జీవనం గడుపుతా ఉన్నారు. కానీ మాదిగల కోసం ఏనాడు కూడా వర్గీకరణకు చిత్తశుద్ధితో పని చేయలేదు. మీరు మీతో మొదలుపెట్టినటువంటి నాయకులు ఈరోజు ఒక్కరు కూడా లేరు. ఆనాడు ఇబ్రాహిం శేఖర్ సర్పంచ్ గా, బాలనగర్ సర్పంచ్ గా మీతో నడిచినాడు. ఈరోజు ఎక్కడున్నాడు? వంగపల్లి శ్రీనివాస్ ఎక్కడున్నాడు? మిమ్మల్ని ఎదిరించి ప్రశ్నించే పరిస్థితి మాదిగ నాయకులకు ఎందుకు ఇచ్చినారు మీరు? ఈరోజు టోటల్ గా మీరు ఎంతసేపు బీజేపీ భజన చేస్తూ బీజేపీకి ఓట్లేయాలని. మరి నేను నిజంగానే వర్గీకరణ చేయడానికి టైం లేదా? ఆర్డినెన్స్ తీసుకురావడానికి టైం లేదా? ఏకంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు
మాలల పక్షాన ఉన్నది అంటే ఇది మీకు ఏమాత్రం కూడా తగదని నేను మందకృష్ణ గారిని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మాదిగల కోసం కానీ మాదిగలను దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు దళితుడు, ఈ తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటకలో పుట్టినటువంటి వ్యక్తి. మరి ఈ విధంగా మీరు మీ గురించి చెప్పకుండా మిమ్మల్ని అవమానపరచకుండా ఇంతకాలం కాపాడింది కూడా కాంగ్రెస్ పార్టీ. మీరు జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు జైల్లో వేసినప్పుడు కూడా మీరు చాలా వరకు ఎవరు చూడడానికి కూడా రాలేదు. ఏ దళిత నాయకుడు కూడా రావడానికి లేదు. నేను వచ్చినాను, నేను నిన్ను పరామర్శించడానికి వచ్చినాను. మరి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు దళితుల మీద దళితులను సపోర్ట్ చేస్తున్నటువంటి నేను మాదిగ బిడ్డలకు ఒక పెద్ద మాదిగనై ఉంటా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శించడం మంచిది కాదు, సరియైన పద్ధతి కాదు. దయచేసి అంబేద్కర్ ఆశయాలకు అంబేద్కర్ ఆలోచన విధానానికి మీరు విరుద్ధంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి అది మానుకోవాలని నేను మందకృష్ణ మాదిగను హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే మీరు ఎంతసేపు బీజేపీ ఇంట్రెస్ట్ ను కాపాడాలని కేటీఆర్ నిన్ను పొగుడుతా ఉన్నాడు, మందకృష్ణ బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నాడు. అంటే ఇటు కేటీఆర్ గాని ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని మరి మీరు గాని ఎవరికి మద్దతు ఇస్తా ఉన్నారు, ఎవరి పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు? కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఈ అవాకులు చెవాకులు మానేయాలని నేను కోరుతా ఉన్నాను. మీరు చైతన్యం తీసుకొచ్చినారు, వచ్చిన మాట వాస్తవమే, ధైర్యం నింపిన మాట వాస్తవమే. కానీ ఈరోజు మాదిగలకు అస్తిత్వాన్ని కోల్పోతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీకు ఇప్పటికైనా మీకు ఒకవేళ ధైర్యం ఉంటే దమ్ముంటే వర్గీకరణకు మీరు చిత్తశుద్ధితో ఉంటే కాంగ్రెస్ తో కలిసి రండి. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్దే. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల కోసం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని, మాదిగలకు వర్గీకరణ చేసి 80 లక్షలున్న మాదిగలకు 12 లక్షలు ఉన్నటువంటి మాలలకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని మీకు తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మాదిగలను రెచ్చగొట్టడం, మాదిగల ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టొద్దని మీకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.